ఇప్పుడు మనం ఫ్రాంక్ కాల్ చేద్దాం. అబ్బాయి చేయండి, ఆర్జే వాడికే చేస్తాం, అందరిని ఏడిపిస్తాడు కదా, వాడికే ప్రాంక్ చేద్దాం. ప్లాన్ చేయండి బాగా కరెక్ట్గా. ఆయన ఎవరిని ప్లాన్ చేస్తాడు? మామ ఇటు గణపతి వైపు వచ్చా, ఇటు వైపు ఉన్నావేమోనని. అవునా, సరే మామ, ఏం లేదు, ఎట్లాగో ఫోన్ చేసా కాబట్టి నేను బాతున్నాను నేను అనుకోకు. యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి మనకు రావాల్సిన అమౌంట్ ఇంకా రాలా. బిగ్ బాస్ నుంచి రావాల్సిన అమౌంట్ రాలేదు, కొంత ఇంకా పెండింగ్ ఉండిపోయింది. నాకేమో ఇప్పుడు మా వైఫ్ డెలివరీ అయింది కదా, కొంచెం అర్జెంటు. ఒక 2 లక్షలు ఏమన్నా సర్దగలవా? చాలా రోజులైంది మామ అంత అమౌంట్ విని. అయ్యో, బయటకు వచ్చేసాయి కదా మామ. ఇంకోటి ఉన్న అమౌంట్ ఇక్కడ మన స్టూడియోకి ఎక్విప్మెంట్ అవి ఇవన్నీ తీసేసుకున్నా. కొంచెం టైం మామ, ఒకసారి నేను బయట అంత కష్టపడదు కానీ మామూలుగా ప్రాంక్ కాల్స్ నువ్వే చేస్తావా? హలో అండి, హలో అండి, హలో అండి, హలో అండి, నమస్తే. నేను కరాటే కళ్యాణి అంటారు నన్ను. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే అండి, బాగున్నాను. నేను మీకు ఫాలో అవుతుంటాను. మీవన్నీ కూడా, మీరు చేసేవన్నీ కూడా ప్రాంక్ కాల్స్ చేస్తుంటే అన్ని ఎవరెవరికో చేసి ఏడిపిస్తారు. చాలాసేపు ఏడిపిద్దాం అనుకున్నా కానీ వెంటనే చెప్పేశారు ఆయన. ఇంకా చాలా ప్లాన్ చేసాము, మీరేమో సడన్ గా వెంటనే అంత బాధపడొద్దని ఆయన జాలి మనిషి ఆయన. నేనైతే ఇంకొక అరగంట ఏడిపించేదాన్ని మిమ్మల్ని. కానీ భలే ఉంటాయండి మీవన్నీ. నేను కూడా కొంతమంది నెంబర్లు ఇస్తాం, మీరు చేయాలి. తప్పకుండా మేడం, మళ్ళీ స్టూడియో సెటప్ కూడా అవుతుంది. అయిపోయాక నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. జాయిన్ అవ్వాలి. తప్పకుండా. మన శేఖర్ భాష గారు ఏం అడుగుతారంటే, ఆయనే అడగండి ఆర్జే గారిని అంటే 2 లక్షలు అడిగారు. చాలా తక్కువ అడిగారు, ఎక్కువ అడగాల్సింది ఒకసారి. 2 లక్షలకి మీరు అంటే మీరు బాధపడినా ఏదైనా ఆలోచించి కొంచెం టైం ఇవ్వండి అని అన్నారు చూసారు, అది చాలా నచ్చింది. ఎందుకంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. ట్రై చేస్తాను, అదే అదే చెప్పారు. అందుకనే మొత్తం 2 లక్షలు రెడీగా ఉన్నాయంటారా లేదంటారా? ఆ 2 లక్షలు ₹1,00,000 నాకు పంపించండి, ఆ ₹1,00,000 ఆయనకు పంపించండి. షూర్ అండి, ఖచ్చితంగా మీరు చాలా బాగా చేస్తారు. కలుస్తానండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. భాష గారు, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు నాగార్జున గారితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? బయటకు వచ్చేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే ఫీలింగ్, ఒక దేవుడిని చూస్తున్న ఫీలింగ్ అక్కడ. అసలు ఆయన నాగార్జున గారిని, ఆయన నోట నా పేరు రావడం, ఆయన పిలవడం, ఒక షేక్ హ్యాండ్, ఒక హగ్ ఇవ్వడం అనేది అసలు లైక్ సూపర్ అనిపించింది. అది కూడా బిగ్ బాస్ లాంటి వేదిక పైన ఆహా అనిపించింది. అండ్ ఆయన మాట తీరు, ఆయన మెచ్యూర్ టాక్, పాయింట్ మాట్లాడడము, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి నన్ను. మీరు లావణ్యతో సారీ కూడా చెప్పించారు ఆయనకి ఇక్కడే, ఇదే స్టూడియోలో, ఇక్కడే. మన ఇద్దరు ఉన్నాము, చెప్పాలి అని చెప్పి పట్టుబట్టాం. చాలా పెద్ద ఇష్యూ ఆ రోజు. సో చెయ్యాల్సిందే పెద్దానికి, నేను కూడా దాన్ని సపోర్ట్ చేయడం. ఎందుకంటే నాగార్జున గారికి సారీ చెప్పాల్సిందే, దానికి ఎవరైనా ఓట్ వేయాల్సిందే. సో ఆయన మాత్రం ఎంత పెద్ద మొన్న ఆయన కన్స్ట్రక్షన్స్ కూడా ఇది చేసిన ఆయన బిగ్ బాస్ కమిట్మెంట్ చూసారా, అవన్నీ మైండ్ లో పక్కన పెట్టి అంత స్ట్రగుల్స్ కూడా, మెంటల్ టెన్షన్ అంత. నాకు బాగా ఆనందం అనిపించింది ఏంటంటే, దాంట్లో కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడెస్ట్ మూమెంట్ ఏంటి, గర్వపడే మూమెంట్ ఏంటంటే, అంత టెన్షన్ లో ఆయన వచ్చి చేస్తున్నప్పుడు కూడా నేను ఆ చీరాకు అని చెప్పిన జోకుకి ఆయన మనస్ఫూర్తిగా నవ్వారు. అది భలే మంచిగా అనిపించింది. ఆయన నవ్వు చూస్తేనే చాలా అనిపించింది, పసిపిల్లలాగా అసలు అన్ని మర్చిపోయి నవ్వారు. అది ఒక ప్రౌడ్ మూమెంట్, నాగార్జున గారిని నవ్వించాను. తర్వాత బాగా టెన్షన్ పడ్డ మూమెంటు, ఇంకా మా ఆవిడ డెలివరీ రేపు ఉంది, ఏంటి తెలియట్లేదు, ఏం చెప్పట్లేదు అనే టైంలో ఒక చిన్న టాస్క్ ఏదో పెట్టి దాంట్లో సడన్గా ఆపేసి అర్జెంటుగా అభయ్ సంచాలక్ ఎవరైతే ఉన్నారో, మీరు అర్జెంటుగా కన్ఫెషన్ రూమ్కి రండి అన్నారు. ఏమన్నా తెలిసింది, నన్ను కాదు అభయ్ని. ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు, ఏం జరిగింది, ఒకటే టెన్షన్. ఆయన వచ్చేదాకా ఒక 15-20 నిమిషాలు రాలా, ఏం జరిగింది మామూలు టెన్షన్ పడలా. ఆ 20 నిమిషాలు వచ్చిన తర్వాత నీ గురించి కాదు వేరే ఏదో అని చెప్తే ఆయన ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే నాగార్జున గారు, యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్దీ బేబీ బాయ్. అది వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇక మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటంటే,
నేను ఒకసారి ఇట్లాగే మీకు ఐడియా ఉంది కదా, వాష్రూమ్ ఏరియాలో ఇట్లా ఒక సోఫాలా ఉంటుంది, అట్లా సరే లోపల ఫుల్గా ఉన్నారు, బాత్రూమ్లో అన్ని ఫుల్గా ఉంటే నేను అక్కడ కూర్చొని ఇట్లా ఆలోచించుకుంటే ఇట్లా ఒక నడుము వాల్చాను కాసేపు, ఒక కునుకు పడింది, ఇట్లా కునుకు పడింది అంతసేపు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉండి ఉంటుంది. ఈ లోపల బిగ్ బాస్ చూసినట్టున్నాడు, చూసి కుక్కలు ఆడడానికి ఆడిపించబోతున్నాడు జస్ట్. అదే టైంలో డోర్ ఓపెన్ చేసుకుని నబీల్ ఇంకో కంటెస్టెంట్ తను వచ్చాడు. వాడు ఎక్కడి నుంచో ఏదో కొట్టేసుకొచ్చాడు, బేసికల్లీ ఈ చిలిపి గొడవలు ఉంటాయి కదా దాంట్లో ఏదో కొట్టేశాడు. వాడు ఇట్లా తలుపు తీశాడు, బిగ్ బాస్ నేను నిద్రపోతున్నాను, కుక్కలు మోగించాడు. వాడు కంగారు పడిపోయి వాడు నేను కొట్టేసిన దానికి కుక్కలు పట్టేసుకుంటే వాడు అడ్డు ఇటు తిరుగుతున్నాడు. నేను లేచి వీడియో కట్టి రా ఏం చేశాను అంటే అంటే నువ్వు నిద్రపోయింది అన్నంటే ఏంటంటే వాడు అంటే మంచిగా బిగ్ బాస్ వచ్చి శేఖర్ భాష ఎవరు నిద్రపోయారు అంటే నేను లేచి రా నువ్వు నిద్రపోయా అంటున్నాను నేను వాడు నించొని ఉంటే. అది అద్భుతమైన కామెడీ. అది దొంగతనం చేసిన అతను వాడేమో దొంగతనం చేశాను, నేనేమో నిద్రపోయాను, నేను లేచి వాడిని తిడుతున్నాను. రివర్స్ అనమాట మొత్తం. అది అయిపోయింది. ఇంకా ఫన్నీయెస్ట్ మూమెంట్ అది. కొంచెం బాధపడిన మూమెంట్ ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు ఇంకా ఈ హౌస్ మేట్స్ అందరినీ కూడా మిస్, నాకు ఎవరితో అసలు మనస్పర్ధలు ఏం లేవు, అందరితోనూ మంచిగానే ఉండే, అందరూ మంచి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు అందరూ ఏడ్చేశారు పాపం అందరూ. కొంతమంది అయితే ఇదిగో నా గుర్తుగా ఇది బ్యాండ్ వేసుకో వెళ్ళి నేను బయటకు వచ్చాక కలుస్తాను నేను విష్ణుప్రియ కానీ. నాకు అదే హ్యాపీ అండి, ఏ గొడవలు లేకుండా బయటకు వచ్చాను, ఏ మనస్పర్ధలు లేకుండా. సో ఒక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు బ్యాచ్ లో, కానీ అలా వదలరుగా. బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటనే మన నాగార్జున నలుగురిని రోడ్డు మీద పడి నీకు ఎవరు నచ్చలేదు చెప్పు, ఎందుకు నచ్చలేదు చెప్పు, ఇలాంటివన్నీ అడుగుతారు కదా. సరే ఏదో చెప్పాలి కాబట్టి 2-3 పాయింట్లు చెప్పాను. దాంట్లో మణికంఠ, సోనియా వీళ్ళని ఎక్కువ హైలైట్ చేశాను. అదర్వైజ్ ఎవరికి గెలిచే అవకాశం ఉందంట టైటిల్? విష్ణుప్రియ కానీ సీత కానీ గెలిస్తే బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళకి ఈసారి లేడీ బిగ్ బాస్ అవ్వాలని కోరుకుంటున్నారు. చాలా మంచిది, ఎందుకంటే అమ్మాయిల్లో ఇంతవరకు అవ్వలేదు. ఎవరైనా ఎవరవుతారని మేము కూడా వెయిటింగ్ చాలా రోజుల నుంచి. ప్రతిసారి అందరూ అనుకోవడం అమ్మాయిలు, బట్ అమ్మాయి అవ్వాలి, మన తెలుగు అమ్మాయి అవ్వాలి. తెలుగు అమ్మాయి మంచి విషయం చెప్పారు, అవ్వాలనే కోరుకుందాం వాళ్ళిద్దరిలో. నిఖిల్ అండ్ సోనియా అంటే నడుస్తుందా? అదే నడుస్తుంది, ఏం నడుస్తుందో లేకపోతే కావాలని కంటెంట్ కోసం వాళ్ళు అలాంటివి వీడియోస్ చేస్తున్నారు ఏమో మరి తెలియదు. నేను పెద్ద ఎక్కువ పట్టించుకోను వాళ్ళు ఉన్నప్పుడు, నాకు కొంచెం అంత మంచి వైబ్ ఉండదు అక్కడ, అంటే లేచి వచ్చేస్తాను అక్కడి నుంచి. అవునా, మీరు కొంచెం టచ్ బినట్టే కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా అనమాట. అలా ఉంటారు మీరు, ఏది అంటుకోరు ముట్టుకోరు, దూరంగా. సూపర్ సూపర్. అయితే మొత్తానికి ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వచ్చేస్తున్నాయా బయటకు వచ్చిన వెంటనే మీరు ఇందులో చేయాలి, లేకపోతే డబ్బులు వచ్చేది ఏమైనా వస్తుందా? 2 రోజులైంది ఇప్పటికీ, ఇంకేమి స్టార్ట్ అవ్వలేదు. మీరు ఫోనే ఆఫ్ చేసి పెట్టుకున్నారు ఒక రోజు అంతా, 2 రోజులంతా. నేను చేస్తే కూడా ఎత్తలేదు మీరు. టైం పడుతుందేమో. రాస్తారని ఏంటి ఎక్స్పీరియన్స్, మీతో వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది, అబ్బాయి ఫీలింగ్స్ ఏంటి? మీ ఫ్రెండ్ రాస్తారంతో మాట్లాడా, మధ్యలో ఏదో కొంచెం హడావిడి జరిగింది, నువ్వు లేని టైం తీసి కొంచెం గడబడి జరిగింది, ప్రస్తుతానికి అంతా ఓకే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ప్రస్తుతానికి కొడుకున్నాడు కదా వాడితో ఆడుకో నువ్వు. నాకు కూడా చాలా ఒక వారం రోజులు అసలు ఏ గోల లేకుండా ఫ్యామిలీతో ఉండాలి. సో ఈ ఇంటర్వ్యూలో ఒక వారం అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో ఒక వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి అలా కాసేపు గడిపి వద్దామని అంతే. ఆ పని చేయండి ఫస్ట్, తర్వాత ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, వస్తాయి. మంచిగా సెటిల్ అవ్వాలి, మీరు మంచి డైరెక్టర్ గా చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దాంట్లో మీకు మంచి రోల్ కూడా ఇస్తాను. నాకు రోల్ ఇచ్చిన ఈ కూడా మీరు మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటా. రోల్ ఇచ్చి ఇంత రోకల్ బండి కూడా ఇస్తాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ ఒకటే ఎక్సెప్ట్ ఫుడ్. మేబీ ఫ్యూచర్ లో నాలాంటి రీఎంట్రీ ఉంటే వెళ్తారా పక్కకి? ఈసారి బాగా ఇచ్చిపడేయడాలు ఏముండదు వాళ్ళకి. అదేంటాను, నా కంటెంట్ నచ్చి ఇలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని బిగ్ బాస్కి అనిపిస్తే